జాతీయ స్థాయిలో అవార్డు రావడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు హీరోలకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు ఇన్నాళ్ళు కలగా ఉండేది. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి గాను ఆ అవార్డు దక్కించుకొని రికార్డ్ క్రియేట్ చేశారు. మరి నెక్స్ట్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకునే తెలుగు హీరో ఎవరు? పెద్దికి ఆ ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అంటున్నారు. పెద్ది మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుందని ధీమాగా ప్రకటించారు. రామ్ చరణ్ పెద్ది సినిమాలో చేసిన నటన అద్భుతం. ఆయన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, పర్ఫార్మెన్స్ చూసి నేను షాక్ అయ్యాను. ఈ సినిమాతో చరణ్ కి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రావడం ఖాయం అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే సినిమాపై మరింతగా అంచనాలు పెంచేశాయి. మరి నిజంగా చరణ్ కు అవార్డు వస్తుందా అంటే పెద్ది టీంలో ఎవరిని కదిపినా ఇదే చెబుతున్నారు. చరణ్ నటన అద్భుతం అంటున్నారు. పైగా స్పోర్ట్స్ బ్యాక్ తో వచ్చిన సినిమాల్లో ఏదో ఒక స్పోర్ట్స్ మాత్రమే చూపిస్తారు. ఈ సినిమాలో ఒక స్పోర్ట్స్ కాదు, చాలా ఆటలు ఆడాడు చరణ్. అలాగే ఆ ఆటలకు తగ్గట్టుగా తనని తాను మార్చుకున్న విధానం, ఆయన కష్టం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుందని అంటున్నారు. మరి ప్రచారంలో ఉన్నట్టుగా చరణ్ కూడా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకుంటే మెగా అభిమానులకే కాదు, సినీ అభిమానులకు పండగే.